Welcome everybody. So ఈ రోజు కరెంట్ అఫైర్స్ హైలైట్స్ చూద్దాం. వెరీ సింపుల్ న్యూస్ పాయింట్స్ ఈ రోజు ఉన్నవి. సో ఈ రోజు వింటర్ ఒలింపిక్స్ స్టార్ట్ అవుతుంది. సో నార్మల్గా సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ రెండు డిఫరెంట్ ఉంటాయి. సమ్మర్ ఒలింపిక్స్ ఆబ్వియస్లీ మీకు తెలుసు ద గ్రాండ్ ఈవెంట్ దట్ మోస్ట్ పీపుల్ యూజువలీ టాక్ అబౌట్. టోక్యో 2020 లాస్ట్ సమ్మర్ ఒలింపిక్స్. సేమ్ వే వింటర్ ఒలింపిక్స్ కూడా ఇప్పుడు నార్మల్‌గా స్కీయింగ్ కావచ్చు, ఏవైతే వింటర్ స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయో వాటన్నిటికి కూడా స్పెషల్‌గా వింటర్ ఒలింపిక్స్ అనేది కూడా ఉంటుంది. సో చైనాలో బీజింగ్ ఏదైతే వాళ్ళ క్యాపిటల్ సిటీ ఉందో ఇట్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ బోత్ సమ్మర్ అండ్ వింటర్ ఒలింపిక్స్. 2008లో ఆల్రెడీ బీజింగ్ సమ్మర్ ఒలింపిక్స్ జరిగింది. ఈ రోజటి నుంచి వింటర్ ఒలింపిక్స్ గోయింగ్ ఆన్. ఇది ఒక సింపుల్ స్పోర్ట్స్ న్యూస్. దీంట్లో మనకి రిలేటెడ్‌గా, మనకి ఇంట్రెస్టింగ్ అనిపించే మ్యాటర్ ఏంటంటే, ఇండియా ఈస్ నాట్ అటెండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ డిప్లొమాటిక్స్ ఎవరైతే ఉంటారో, వి ఆర్ నాట్ అటెండింగ్. రైట్. దీంతో పాటు దానికన్నా మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు. మనం ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అంటే, ఆబ్వియస్లీ డిప్లొమాటిక్ సెన్స్‌లో మనకి, చైనాకి అంత మంచి రిలేషన్‌షిప్స్ అనేవి లేవు. ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ చైనా తన టార్చ్ బేరర్ ఎవరైతే ఉంటారో, టార్చ్ బేరర్ అనేది ది మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఉంటుంది. లాస్ట్ టైమ్ నవోమి ఒసాకా అయ్యింది ఇన్ ద 2020 బీజింగ్ టోక్యో ఒలింపిక్స్‌లో. సో బేసికల్‌గా టార్చ్ బేరర్స్ ఆల్వేస్ హావ్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ ఒక కల్చరల్ కావచ్చు, ఒక ఎథనిక్ ఐడెంటిటీ కావచ్చు, కల్చరల్ ఐడెంటిటీ కావచ్చు, ఒక నేషనల్ ప్రైడ్ కావచ్చు. వాటెవర్ ఇట్ ఈస్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. ఆ టార్చ్ బేరర్ ఎవరైతే ఉంటారో, అది ఒక రీసెంట్‌గా జరిగిన గాల్వాన్ వ్యాలీలో క్లాషెస్‌లో ఎవరైతే ఇండియా మీద దాడి చేసిన వన్ ఆఫ్ ద కమాండర్స్‌కి ఇవ్వడం అన్నది టార్చ్ అనేది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ అ వే చైనా ట్రైయింగ్ టు షో ఇట్‌సెల్ఫ్ యాస్ ద సుపీరియర్ పవర్ అండ్ ఒక రకంగా మనల్ని ఇన్సల్ట్ చేస్తూ చేసిన ఒక మూవ్ కింద కూడా మనం దాన్ని తీసుకుంటాం. దాంతో పాటు ఇన్ జనరల్‌గా కూడా లాస్ట్ కొద్ది టైం నుంచి వెదర్ 1962 వార్ ఏదైతే ఇండియా, చైనా వార్ ఉండిందో, దాన్ని చైనాలో పబ్లిసైజ్ చేయడానికి ట్రై చేయడం కావచ్చు. వెదర్ ఇట్ ఈస్ బోర్డర్ లా మార్చుకోవడం కావచ్చు. చైనా ఇన్ జనరల్ ఇండియా వైపు ఇండియాలో ఉన్న అంటే వాళ్ళు ఫీల్ అవుతున్న వాళ్ళ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, మన టెరిటరీస్ వాటి కోసం వాటి పడే పాకులాటలో ఈ పాయింట్స్ అని మెన్షన్ చేశారు. బేసిక్‌గా రష్యన్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ ఏషియాలో ఉన్న 5 ప్రెసిడెంట్స్, సింగపూర్ ప్రెసిడెంట్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ అండ్ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా. సో వీటిల్లో మనకి ఇంపార్టెన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ వీళ్ళు. దీంట్లో మనకి ఆటోమేటిక్‌గా అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ అండ్ చైనా ఆల్వేస్ బీన్ ఫ్రెండ్స్. సో పాకిస్తాన్ మేక్స్ సెన్స్. Russia and China are also friends. That also makes sense. సెంట్రల్ ఏషియాతో చాలా రిలేషన్‌షిప్స్ ఎకనామిక్‌గా మెయింటైన్ చేస్తోంది. ఇది కూడా మనం రీసెంట్ టైమ్స్‌లో న్యూస్‌లో బాగా విన్నాం. హౌ చైనా మీటింగ్స్ అన్ని కండక్ట్ చేసి చాలా రకాలుగా హైవే ప్రాజెక్ట్స్ కావచ్చు, మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటి ద్వారా కూడా చైనా ఈస్ మెయింటైనింగ్ అ రిలేషన్‌షిప్ విత్ సెంట్రల్ ఏషియా. సో అది కూడా మెయిన్ సెన్స్. మిగతా అన్ని కూడా డిప్లొమాటిక్‌గా ఎవరెవరిని పిలవాలనుకుంటే పిలుస్తారు. యూఎస్ అండ్ యూకే are among the major countries that are not attending. Now యూఎస్‌కి, చైనాకి ఒక కోల్డ్ వార్ లాంటి సిట్యుయేషన్ ఉంది అని మీకు తెలుసు. యూఎస్ ఒకవైపు, చైనా అండ్ రష్యా ఇంకొక వైపు ఉన్నట్టుగా ఒక కోల్డ్ వార్ సిట్యుయేషన్ ఉంది కాబట్టి యూఎస్ రాకపోవడం అన్నది ఆబ్వియస్ చాయిస్. యూకే ఆబ్వియస్లీ నిన్న కూడా మనం తెలుసుకున్న పాయింట్ ఏంటంటే, యూకే అండ్ ఇండియా ఆర్ ట్రైయింగ్ ఇట్స్ బెస్ట్ టు మెయింటైన్ గ్రేట్ ఎకనామిక్ రిలేషన్‌షిప్స్. నౌ ఒక రకంగా ఇది కూడా అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, యూకే మన సైడ్‌లో ఉంది సమ్‌హౌ అండ్ ఈ కంట్రీస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో పాకిస్తాన్ లాంటి కంట్రీస్ కావచ్చు, అవి చైనా సైడ్ ఉండడం. ఈ పాయింట్ ఈ ఈ ఎవరెవరైతే ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అవుతారో ఆర్ మన కంట్రీలో చెప్పాలంటే మన రిపబ్లిక్ డే పరేడ్ అంటే ఈ కోవిడ్ కాకపోతే నార్మల్‌గా రిపబ్లిక్ డే పరేడ్స్, ఇండిపెండెన్స్ డే పరేడ్స్ ఎవరు అటెండ్ అవుతున్నారో దాన్ని బట్టి ఇట్ గివ్స్ యూ అ క్లారిటీ అబౌట్ ఆ కంట్రీతో, ఆ స్పెసిఫిక్ కంట్రీతో మన డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి. పుటిన్ ఎవరైతే రష్యా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో, ఆయన రష్యన్ ప్రెసిడెంట్ చాలా గ్లోరియస్‌గా, హ్యాపీగా మొత్తం రష్యా, చైనా పార్ట్నర్‌షిప్‌ని స్ట్రాటజిక్
అలయన్సెస్ ని చాలా గ్లోరియస్ గా గ్లోరిఫై చేస్తూ మాట్లాడారు. రైట్, ఫారెన్ పాలసీ గురించి కావచ్చు, స్ట్రాటజిక్ పార్ట్నర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కోఆర్డినేషన్ కావచ్చు, ఎకనామిక్ పార్ట్నర్షిప్ కావచ్చు, అన్నిటినీ కూడా ఒక టుగెదర్నెస్ గా చూపించారు. సో దిస్ ఇస్ టు గివ్ యూ అ క్లియర్ క్లారిటీ దట్ రష్యా అండ్ చైనా ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. వాళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారు ఏం చేస్తున్నా. రైట్, సో ఇలాంటి విషయాల్లోనే మనకు తెలుస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఒక రకంగా ఒక డెమోక్రసీ వైపు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్ ద్వారా కావచ్చు, ఇన్ జనరల్ ఇవన్నీ కూడా ఒక పవర్ ఎస్టాబ్లిష్ చేసే మూవ్స్ అనమాట. ఒక ఒలింపిక్స్ అనేది ఇలాంటి హోస్ట్ చేయడం వల్లేనా, ఒక రకంగా డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడమేనా, ఏదైనా అగ్రిమెంట్స్ చేస్తున్నా కూడా, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఒక రకంగా మన ఇన్ జనరల్ ఒక పవర్ ఎక్సర్సైజ్ లాగా, అంటే ఎవరు వాళ్ళు సత్తా చూపించుకోవడానికి, వాళ్ళ హోదా చూపించుకోవడానికి చేసే పనులు. బేసిక్ గా ఇది ఎలా అంటే, నార్మల్ గా మన ఇండియన్ బాగా కాంటెక్స్ట్ లో అర్థం కావాలంటే, పెళ్లి ఎంత గ్రాండ్ గా చేస్తే అంత స్టేటస్ ఉన్న వాళ్ళు అన్న ఫీలింగ్ లో ఎలా అయితే అందరూ బతుకుతారో, బేసిక్ గా ఇవన్నీ ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఇవన్నీ కూడా అలాంటి ఎక్సర్సైజెస్. ఇవన్నీ నిజంగా ఇవన్నీ మోర్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడానికి, పవర్ చూపించుకోవడానికి. రియల్ టర్మ్స్ లో వీటికి అంత వాల్యూ ఉండదు, బట్ ఇవన్నీ వల్ల కూడా ఒక ప్రెస్టీజ్ అనేది పెరుగుతుంది ఆన్ వరల్డ్ స్టేజ్ ఫర్ దెమ్. సో బేసిక్ గా ఇండియా అండ్ చైనా రిలేషన్షిప్స్ ఆర్ ఆన్ ఎక్స్ట్రీమ్లీ టెన్ సిచ్యువేషన్. మన ఆర్మీ జనరల్ ఎవరైతే ఎంఎం నరవానే ఉన్నారో, స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ ఆల్రెడీ హీస్ వార్న్డ్ us దట్ ఒక వార్ లైక్ సిచ్యువేషన్ ఉండొచ్చు అని ముందే చెప్పారు. అండ్ ఈ రెండు పాయింట్స్ అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. all the Indian ambassadors there are not coming to this, and we are boycotting because only for one reason, that మనం మన టెరిటోరియల్ ప్రొటెక్షన్ కోసం పడే కష్టాలు ఇవి. రైట్, ఓ గాల్వాన్ సోల్జర్ ని ఎవరైతే మన మీద అటాక్ చేసిన వాళ్ళని టార్చ్ వేర్ కింద పెట్టడం అనేది మన టెరిటోరియల్ సుప్రీమసీకి అగేన్స్ట్ గా చేసిన ఒక మూవ్ అన్నమాట. అండ్ బేసిక్ గా మన టెరిటోరియల్ ప్రొటెక్షన్ కోసం మన పడే కష్టాలు ఇవన్నీ. రైట్, సో బేసిక్ గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉన్న టెన్షన్స్ అంతా కూడా బేసిక్ గా, ఇఫ్ యూ సీ ద కంట్రీస్ దట్ ఆర్ నాట్ అటెండింగ్ లో, యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, లిథుయానియా, లాట్వియా, ఎస్టోనియా, బెల్జియం, నెదర్లాండ్స్, డెన్మార్క్ అండ్ చెక్ రిపబ్లిక్. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళట్లేదంటే, టిబెట్ ఇష్యూస్, హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఏవైతే జిన్జియాంగ్ అండ్ టిబెట్ లో జరిగిన హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, హ్యూమన్ రైట్ వయోలేషన్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ గా చైనా ఏవైతే తన టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ ఆర్ టెరిటోరియల్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్ ద్వారా టిబెట్ కావచ్చు, ఇండియా మీద కావచ్చు, ప్రెషర్ ఏవైతే పెడుతుందో, మనల్ని ఒక రకంగా ప్రెషరైజ్ ఏదైతే చేస్తుందో, దాంట్లో స్పెషల్లీ టిబెట్ లో చాలా రకాలుగా హ్యూమన్ రైట్స్ వయోలేషన్ కూడా జరిగాయి. సో ఆ రకంగా కూడా all of these countries are against the policies that China is pursuing anamata. Right, ఇది కూడా same continuation news. Now I loved this particular article. I think newspaper lone one of the best articles you will read. Basically India China issue ni ఇంత బాగా ఈ ఆర్టికల్ రాసినంత గొప్పగా నేనైతే ఏవి చదవలేదు. సో ఐఎమ్ డెఫినెట్లీ టెలింగ్ యూ, నేను హైలైట్ చేస్తాను ఏ లైన్స్ పర్టికులర్ గా, అవన్నీ బుక్స్ లో రాసుకోండి. దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ డీప్లీ టు ఆన్సర్ రైటింగ్ లో చాలా హెల్ప్ చేసి ఒక పర్టికులర్ ఆర్టికల్. బికాస్ ఎంటైర్ ఇండియా చైనా ఇష్యూని డిస్క్రైబ్ చేసి కంప్లీట్ గా టూ సైడెడ్ పర్స్పెక్టివ్ తో బ్యూటిఫుల్ గా రాసే ఒక ఆర్టికల్. అన్ని పర్స్పెక్టివ్స్, అన్ని మల్టిపుల్ డైమెన్షన్స్ అన్ని మెన్షన్ చేసింది. సో బేసికల్లీ ఫస్ట్ సమ్మరైజ్ చేస్తాను, తర్వాత పర్టికులర్ గా మెన్షన్ చేస్తాను అండ్ రైట్ ఇట్ డౌన్, ఆర్ అట్లీస్ట్ హైలైట్ చేసుకుని సేవ్ అయినా చేసుకోండి. బేసికల్ గా టు డిస్క్రైబ్ వాట్ హీస్ మెన్షన్డ్ యాజ్, ఇండియా అండ్ చైనా ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా ఒక టెరిటోరియల్ ఇష్యూ, బార్డర్ డిస్ప్యూట్. కశ్మీర్ ఇష్యూ ఎలా అయితే ఇండియా పాకిస్తాన్ ఇష్యూ, సేమ్ వే ఒక టెరిటోరియల్ ఇష్యూ. అక్సాయ్ చిన్ రీజన్ కావచ్చు, లడాక్ రీజన్ కావచ్చు, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ రీజన్ కావచ్చు, టు అన్ ఎక్స్టెంట్ సిక్కిం రీజన్ కూడా, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ రీజన్స్ దట్ చైనా వాంట్స్, ఆర్ చైనా దట్ దాంది అని ఫీల్ అవుతోంది, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బేసిక్ గా అవన్నీ వాళ్ళకి కావాలి. రైట్, సో దిస్ ఇస్ ద ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. 1962లో ఒక వార్ జరిగింది.
ఆబ్వియస్లీ వార్స్ కి జరిగేటప్పుడు డిస్ట్రక్షన్ జరుగుతుంది. 1962 ఇండియా చైనా వార్ మనం దారుణంగా ఓడిపోయిన వార్స్ లో ఒకటి, ఆర్ ది మోస్ట్ ఓన్లీ ఓడిపోయిన వార్, బికాస్ there was one India Pakistan war which was inconclusive. ఏదైతే దేంట్లో అయితే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు, దాట్ వార్ వాజ్ వెరీ కన్ఫ్యూజింగ్ ఎవరు గెలిచారు అన్నది తప్ప. బట్ అదర్వైజ్ ఆల్ ద వార్స్ మనం హ్యాండ్స్ డౌన్ గెలిచాము. వెదర్ ఇట్ వాస్ 1971 or 1991 కార్గిల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇండియా చైనా వార్ ఇస్ ద ఓన్లీ వార్ వి రియలీ లాస్ట్. అది కూడా ఒక లీడర్షిప్ ఫెయిలియర్ అని కూడా ఒక క్రిటిసిజం, జవహర్లాల్ నెహ్రూ క్రిటిసిజమ్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిటిసిజమ్స్ ఆన్ జవహర్లాల్ నెహ్రూ ఇస్ how badly he's dealt with India-China issue or India-Kashmir issue. కశ్మీర్ ఇష్యూ అంటే ఈ రెండు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నెహ్రూ మీద క్రిటిసిజమ్స్ లో వన్ ఆఫ్ ద అనమాట. అంటే ఆయన సరిగా డీల్ చేయలేదని కూడా క్రిటిసిజం అనేది ఉంటుంది. బేసిక్గా ఇవన్నీ కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, అది అంతే. సో ఇండియా చైనా 1962లో వార్ జరిగింది. యూజువల్ గా వార్ జరిగిన తర్వాత సోల్జర్స్ బాడీస్ అనేవి అప్పగించేస్తారు. అప్పగించిన తర్వాత ఇట్ బికమ్స్ అదొక మోర్ దెన్ అ వెరీ డ్యూటీ కన్నా కూడా అదొక హ్యూమన్ రైట్స్ కింద చూస్తారు, హ్యూమన్ డిగ్నిటీ కింద చూస్తారు, దట్ గివింగ్ అవే ద బాడీస్ ఆఫ్ ద డెడ్ సోల్జర్స్, రైట్? సో డెడ్ సోల్జర్స్ బాడీస్ తిరిగి ఏ దేశానికి అప్పగించేయడం అన్నది ఒక హ్యూమన్ డిగ్నిటీ, హ్యూమన్ రైట్స్ లాంటి ఒక ఇష్యూ కింద చూస్తాం. స్పెషల్లీ మన కంట్రీ వేర్ డెత్ తర్వాత రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ట్రీమ్లీ సేక్రెడ్, మనం చాలా నమ్ముతాం. డెడ్ బాడీని సరిగ్గా ఏవైతే రిచువల్స్ చేస్తారో వాటిని సరిగ్గా చేయించడం అన్నది ఒక రకంగా మనం బాగా నమ్ముతాం. అండ్ మనకి అదొక వెరీ సెంటిమెంటల్ థింగ్, రైట్? మీకు కూడా బాగా తెలుసు. అది ఈవెన్ నాట్ ఈవెన్ రిలీజియస్ థింగ్ ఆల్సో. ఇట్ ఈస్ మోర్ హ్యూమన్ ఫీలింగ్. ఇట్స్ మోర్ ఇన్ జనరల్ ఒక ఇమోషన్ కి ఇంపార్టెన్స్ అనమాట. అండ్ ఆల్సో ఇట్స్ ఆల్సో వాళ్ళ యాజ్ అ డిగ్నిటీ ఆఫ్ అ డెడ్ సోల్జర్ కి కూడా, మార్టైర్డ్ సోల్జర్ కి కూడా, వాళ్ళకి కూడా ఇట్స్ ఒక ఆనర్, ట్రిబ్యూట్ ఇవ్వాలి. లైక్ ఇఫ్ యూ రిమెంబర్ ఊరి తర్వాత కావచ్చు బాడీస్ అన్ని అక్కడ పెట్టి ట్రిబ్యూట్ ఇవ్వడం అన్నది కూడా సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ, బికాస్ వీఆర్ ఇండెటెడ్ టు దెమ్. వాళ్ళ వల్లనే మనం ఈరోజు హ్యాపీగా కూర్చుని మన పని చేసుకుంటున్నాం. సో ఆన్ మల్టిపుల్ లెవెల్స్ అదొక గివెన్ థింగ్. అది మనకి చైనా ఇవ్వలేదు. చైనా వాళ్ళు సరిగ్గానే బాడీస్ ని చేసేసారు, రిచువల్స్ అని వాళ్ళు క్లెయిమ్ చేశారు. బట్ మనం తిరిగి అడిగినప్పుడు, లేకపోతే మనమే వచ్చి చేస్తాము అన్నప్పుడు ఒప్పుకోలేదు. సో ఇండియన్ రెడ్ క్రాస్ వచ్చి మేము వచ్చి బాడీస్ తీసుకుంటాం, మాకు నచ్చినట్టు చేస్తాం అన్నప్పుడు ఒప్పుకోలేదు. ఓవరాల్ గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇష్యూ నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ became a clear territorial issue. Now there are 5 pressure points or 6 pressure points that are very like those areas which are very vulnerable areas. ఇప్పుడు నార్మల్గా కశ్మీర్ అంటే ఎంటైర్ కశ్మీర్ వల్నరబుల్ ఏరియా కాదు కదా ఇండియాకి పాకిస్తాన్కి. ఉన్నాయి కొన్ని పాయింట్స్ లైక్ కార్గిల్, రైట్, లైక్ సియాచిన్. ఇవన్నీ కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఇండియా అండ్ చైనా. సో ఇలానే కొన్ని ట్రిగర్ పాయింట్స్, కొన్ని ప్రెషర్ పాయింట్స్, ఆర్ ఇన్ టెక్నికల్ భాషలో ఇండియా వాటిని ఫ్రిక్షన్ పాయింట్స్ అంటుంది. వీటిల్లో ఇండియా క్లెయిమ్ ఏంటంటే, అంటే ఈ ఫ్రిక్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లడాక్ రీజన్ లో ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు అంటే చైనా ఇల్లీగల్ గా ట్రైంగ్ టు పవర్ ఎసర్ట్ చేసుకునే క్రమంలో వచ్చిన ఒక అటెంప్ట్ అనమాట. సో బేసికల్ గా చైనా వచ్చిన ఈ అటెంప్ట్ లో తర్వాత మనం ఈ పాయింట్స్ అన్నిటిని, అంటే ఒక రకంగా చైనా ఏవైతే ఇల్లీగల్ గా మన టెరిటరీకి వచ్చిందో వాటన్నిటిని మనం ఫ్రీ చేసేసాము అని ఒక స్టేట్మెంట్ అనేది ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ ఇస్తుంది. నా అన్ని ఏరియాస్ పర్లేదు, బట్ డెప్సాంగ్ అన్న ఒక్క రీజన్ ఏదైతే ఉందో, ఆర్ ఒక పాయింట్ ఏదైతే ఉందో, ఫ్రిక్షన్ పాయింట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ సైట్ ఫర్ బోత్ ఇండియా అండ్ చైనా. అండ్ ఆ ఒక్క పాయింట్ గురించి కాన్వర్జేషన్స్ అనేవి చాలా తెలివిగా మాట్లాడట్లేదు ఎవరు. మాట్లాడినా కూడా ఏదో అలా మాట్లాడేసి కంక్లూసివ్ గా లేదు. అండ్ ఇప్పటికీ దెర్ ఇస్ సర్టన్ అమౌంట్ ఆఫ్
ఒక క్లారిటీ అనేది మిస్సింగ్ ఉంది. డెప్సాంగ్ రీజన్ వాళ్ళ చేతుల్లో ఉందా, వాళ్ళ కంట్రోల్లో ఉందా, మన కంట్రోల్లో ఉందా? లైక్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ కార్గిల్ వార్ అసలు కార్గిల్ రీజన్ లో ఎవరు ఎగ్జాక్ట్ గా పవర్ కంట్రోల్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ అనేది లేదు, రైట్? ఆల్సో యూజువల్ గా ఇలాంటివన్నీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. మన దృష్టిలో మనం పవర్ ఎక్సర్ట్ చేస్తున్నాం, మన ఎనిమీస్ దృష్టిలో వాళ్ళు పవర్ ఎగ్జర్ట్ చేస్తున్నారు. అండ్ నిజంగా మీరు నేను ఆ పాయింట్ లో లేం కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా తెలియని కూడా తెలియదు. లాట్ ఆఫ్ ద టైమ్స్ బార్డర్ లో జరిగే ఇష్యూస్, బార్డర్ లో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మనకి తెలియదు అండ్ మనకి ఎప్పటికీ తెలియదు కూడా. అండ్ ఇట్ ఇస్ బెటర్ లైక్ దిస్ ఆల్సో. ఓకే, దర్ ఇస్ అ రీజన్ దాన్ని సీక్రెట్ గా పెట్టడానికి ట్రై చేస్తారు. వీ ఓన్లీ నో ద వర్జన్ ఆఫ్ ట్రూత్ దట్ ఇస్ టోల్డ్ టు అస్. రైట్. సో బేసికల్ గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే డెప్సాంగ్ అన్న ఒక రీజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెప్సాంగ్ అన్న రీజన్ ఒక 100 డిఫరెంట్ వేస్ లో మనకి ఇంపార్టెంట్. డెప్సాంగ్ అన్న రీజన్ మనకి సెంట్రల్ ఏషియాకి ల్యాండ్ కనెక్టివిటీ ఇస్తుంది. బికాస్ ఇఫ్ యు నో సియాచిన్ లో వర్స్ట్ టెంపరేచర్స్ ఉంటాయి, -50, -70, లైక్ దారుణమైన టెంపరేచర్స్ ఉంటాయి. సో డెప్సాంగ్ ఇస్ ద ఓన్లీ రీజన్ వేర్ ల్యాండ్ టు ల్యాండ్ మిలిటరీ కాన్ఫ్రంటేషన్ జరగచ్చు బిట్వీన్ చైనా అండ్ పాకిస్తాన్ అండ్ ఇండియా. అంటే అది ఒక్కటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ వేర్ మిలిటరీ కాన్ఫ్రంటేషన్ అనేది జరుగుతుంది. ఆ ఒక్క ప్లేస్ కనుక చైనా తీసేసుకుంటే పాకిస్తాన్ కంప్లీట్ సుపీరియర్ పవర్ అయిపోతుంది. మనకు అగేన్స్ట్ గా మనం దాన్ని కంపీట్ చేసే ఉండదు. బికాస్ యూ డో నాట్ హ్యావ్ ఎనీ మిలిటరీ కాన్ఫ్రంటేషన్ స్పేస్. ప్లస్ కరకోరం పాస్ కి దగ్గరగా ఉంది కాబట్టి ఇండియాకి ఇన్ఫిల్ట్రేషన్ కావచ్చు, ఇమిగ్రేషన్ కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇల్లీగల్ దట్ క్యాన్ పాసిబిలీ హ్యాపెన్ అవన్నీ జరగచ్చు డెప్సాంగ్ అన్నది మన ఎనిమీస్ కంట్రోల్లో ఉంటాయి, రైట్? సో థియరాటికల్ గా ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ అస్. నో అది ఒకవేళ కరెంట్ బార్డర్ క్రైసిస్ నుంచి దూరంగా పెట్టామంటే డెప్సాంగ్ ని ఎక్కువ కాన్వర్జేషన్ పాయింట్స్ కింద పెట్టకపోయినా డెప్సాంగ్ మన కోసం మనకి ఎంత ఇంపార్టెంటో దాన్ని ఫోర్స్ చేసి మనకు నచ్చినట్టు మనం దాన్ని ట్రై చేసి మన దగ్గర ఉంచుకోకపోయినా మనకి చాలా స్ట్రాటజిక్ లాస్ అనేది జరుగుతాయి. ఈ పాయింట్స్ ని అసర్టైన్ చేస్తూ దీని ఒక పొలిటికల్ మ్యాటర్ కన్నా కూడా ఒక స్ట్రాటజిక్ ఇష్యూ కింద మోదీ గవర్నమెంట్ అండ్ ఇన్ జనరల్ ఆర్మీ అండ్ ఎవ్రీబడి చూసుకోవాలి అని కూడా రాశారనమాట. అండ్ ఒక రకంగా డెప్సాంగ్ ని స్ట్రాటజికల్ గా ఇంపార్టెంట్ చూడకపోవడం, అట్లీస్ట్ మనకు చెప్పకపోవడం చూస్తున్నారని కూడా ఇట్స్ అ వరీయింగ్ సిచ్యువేషన్ అని చెప్పి రాశారనమాట. దీంట్లో కొన్ని పర్టికులర్ పీసెస్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. బేసికల్ గా ఈ పార్ట్ ఏదైతే ఉందో, రైట్, from on paper it is the only place where physical military collision can take place in Pakistan and China. ఇది రియలైజ్ అయినప్పుడు if India loses this area it will be nearly impossible to launch a military operation to wrest back from Pakistan. ఈ ఒక part very important and ఇది ఇంకా beautiful point. Theoretically Depsang is also seen as a visible launch pad for a mechanized forced military offensive launched by India inside Aksai Chin if the army has to fulfill the Union Home Minister Amit Shah's parliamentary vow of getting back Aksai Chin from China. ఇది ఎందుకు నేను ఈ పార్ట్ స్పెసిఫిక్ గా హైలైట్ చేస్తానంటే ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది ఇచ్చింది. యూజువల్ గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఎనీ టాపిక్ అన్నప్పుడు ఎకనామిక్ ఇష్యూస్ కూడా యాక్చువల్లీ దాని పొలిటికల్ యాంగిల్ అనేది మనకి తెలియదు యూజువల్ గా, ఆర్ అట్లీస్ట్ దాన్ని ఎక్కువ ఆర్టికల్స్ లో డిస్కస్ చేయరు. యూజువల్ గా ఓన్లీ ఆ మ్యాటర్ చెప్పి వదిలేస్తారు. ఇక్కడ ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ అనేది ఇచ్చారు. అక్సై చిన్ రీజన్ లో ఏదైతే అక్సై చిన్ ఇస్ ది మోస్ట్ న్యూస్ లో బాగా వినే ప్లేస్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియా అండ్ చైనా బార్డర్ ఇష్యూస్. అక్సై చిన్ ఏదైతే చైనా తీసేసుకుందో మన నుంచి దాన్ని తిరిగి మనం తీసేసుకుంటాం మనది అని చెప్పి అమిత్ షా మన యూనియన్ హోమ్ మినిస్టర్ చాలా ప్రైడ్ గా చాలా పెద్దగా పార్లమెంట్ లో వావొచ్చారు. సో ఇఫ్ చేయాలన్నా కూడా యూ నీడ్ డెప్సాంగ్. అక్సై చిన్ కూడా వెళ్ళాలి అంటే యూ నీడ్ డెప్సాంగ్. అండ్ ఈ లాస్ట్ పార్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ చూడండి. దిస్ విల్ బి ఒక రకంగా ఏమని చెప్తానంటే చైనాకి ఇండియాకి నెగోషియేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఒకవేళ డెప్సాంగ్ గురించి మాట్లాడకపోతే మనది ఒక వీక్ ఆర్గ్యుమెంట్ వస్తుంది అని చెప్పి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత
ఈ లాస్ట్ paragraph very interesting. This will be akin to Prime Minister Narendra Modi's statement during the all-party meeting in June 2020 that no one had entered Indian territory, which ended up bolstering Chinese position during the talks. India cannot afford to repeat that blunder again and lose its land. As was demonstrated by China in the aftermath of 1962 war, there should be no holding back in painstakingly asserting one's claims when it comes to safeguarding the territory. Denial of truth for domestic political gains, in this case, will certainly be the detriment of India's strategic interest. These last lines are golden, and E lines are also golden. India cannot afford to repeat the blunder, and E lines ఏదైతే ఉందో there should be no holding back in painstakingly asserting one's claims when it comes to safeguarding the territory. Basic గా ఈ పాయింట్స్ ఎందుకు హైలైట్ చేస్తా అంటే ఇక్కడ అన్ని 3 పర్స్పెక్టివ్స్ ఇచ్చేసింది. ఇక్కడ చెప్తోంది క్లియర్ గా ఏంటి అంటే ఒక ఒక వెరీ ఆప్టిమిస్టిక్ గాను ఒక వెరీ ఒక వర్డ్ అంటారు పాలియానిష్ అంటారు బేసికల్ గా ఇంగ్లీష్ లో. అంటే అంత చాలా బ్రైట్ గ్లోరియస్ గా ఉన్న ఒక పిక్చర్ లో మనమే ఆల్ పవర్ఫుల్ అని ఒక ఫీలింగ్ లో మనం ఉండడం ఆర్ మనం ఆ పొజిషన్ పెట్టడం వల్ల మనకే నష్టం. రైట్, ఇండియా కెనాట్ బి లివింగ్ ఇన్ అ డ్రీమ్ వరల్డ్ వేర్ ఇట్ థింగ్స్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. రైట్, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండియా హ్యాస్ టు బి మోర్ అసర్టివ్ అండ్ మోర్ స్ట్రాంగ్ దట్ మనది ఆ టెరిటరీస్, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా అది మారదు అన్న ట్రూత్ ని ఇంకా స్ట్రాంగ్ గా పెట్టాలి. అండ్ ఒక పొలిటికల్ గా లేదు లేదు మేమంతా కరెక్ట్ గానే చేస్తున్నాం, మన కంట్రోల్లోనే ఉంది అని ఒక పొలిటికల్ ఎజెండా బేస్డ్ గా గవర్నమెంట్ అలా చెప్పడం అనేది రాంగ్ అని కూడా మెన్షన్ చేసింది. బేసిక్గా ఇట్స్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ లైన్స్ అనమాట. దిస్ విల్ గివ్ యూ అన్ ఐడియా. ఈ లైన్స్ ఎందుకంత అంటున్నా అంటే బేసికల్ గా ఇట్ విల్ గివ్ యూ అంటే నార్మల్ గా యూపీఎస్సీలో ఆన్సర్స్ లో క్వశ్చన్స్ ఇలా వస్తాయి, సజెషన్స్ ఇవ్వమనో లేకపోతే వాట్ షుడ్ బి డన్ అన్నప్పుడు ఇలాంటి లైన్స్ రాసినప్పుడు దానికి యాడెడ్ అడ్వాంటేజ్ యాడెడ్ వాల్యూ అనేది పెరుగుతుంది. బట్ రిమెంబర్ మరి యాంటీ గవర్నమెంట్ కూడా ఏమీ రాయకూడదు. నెక్స్ట్, దిస్ ఇస్ అ వెరీ సింపుల్ ఆర్టికల్. నిన్న చదువుకున్నవి మళ్ళా వస్తున్నాయి. ఇక్కడ 2 పాయింట్స్ నేను బాగా హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. వన్ ఇస్ ఆత్మనిర్భర్ భారత్ మీద క్రిటిసిజమ్స్ అనేవి రాసున్నాయి. మొన్నటి ఒక ఆర్టికల్లో కూడా ఆత్మనిర్భర్ భారత్ ని ఒక ఓల్డ్ స్కూల్ కాన్సెప్ట్ కింద చూశారు. సేమ్ ఈ ఆర్టికల్లో కూడా ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక కాన్సెప్ట్ ని అస్సలు గ్రోత్ కండ్యూసివ్ కాదు. బికాస్ ఇన్ ద టైమ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ డొమెస్టిక్ కాంపిటీషన్ కన్నా ఫారెన్ కాంపిటీషన్ తోనే ఎక్సెల్ అయినప్పుడే మనకి అడ్వాంటేజెస్ వస్తుంది అన్న ఒక పాయింట్ మెన్షన్ చేయడం వల్ల అందుకు ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. మిగతా అన్ని ఆల్రెడీ మనం చదివింది. క్రిప్టో కరెన్సీస్ ని ఇంట్రొడక్షన్ వల్ల దీంట్లో బేసికల్ గా చెప్పిన పాయింట్ ఏంటంటే అలా పెట్టడం వల్ల గవర్నమెంట్ ఏదైతే డిజిటల్ రూపీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇట్స్ నాట్ గోయింగ్ టు బి కంపీటింగ్ విత్ క్రిప్టో కరెన్సీ. అండ్ ఒక రకంగా క్రిప్టో కరెన్సీ ఇస్ అ న్యూ బిగ్ వరల్డ్ అండ్ అది యాక్సెప్ట్ చేయాల్సిందే అన్న ఒక టోన్ అయితే అన్ని చోట్ల క్రిప్టో కరెన్సీ గురించి ఉంది. దెన్ ఈ లైన్ నాకు దీంతో పాటు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్, మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అని ఒక ఫేమస్ లైన్ అనేది నరేంద్ర మోదీ పెట్టారు. బేసికల్ నరేంద్ర మోదీ లైన్స్ ఇవన్నీ వెరీ ఫేమస్. ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్. దీనికి నేను ఎందుకు హైలైట్ చేశానంటే దీంట్లో బోత్ ప్రో గవర్నమెంట్ పర్స్పెక్టివ్ అండ్ యాంటీ గవర్నమెంట్ అనను కానీ బట్ ఒక ఆపోజిట్ పర్స్పెక్టివ్ రెండు ఇచ్చారు. ఈ ఫస్ట్ ఆయన చెప్పిన దాంట్లో ఏమో చాలా బాగా మోదీ గవర్నమెంట్ గవర్నెన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అండ్ చాలా రకాలుగా కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అన్ని పెడుతోంది. అండ్ ఒక రకంగా మినిమం గవర్నమెంట్ అనేది ఫర్ అ కంట్రీ లైక్ ఆర్స్ ఇస్ సో హ్యూజ్ అండ్ గవర్నమెంట్ ఇస్ సో డివైడెడ్ ఎట్ సో మెనీ స్ట్రక్చర్స్, అంత ఈజీ కాదు బట్ అప్పటికే ఎఫర్ట్స్ చాలా బాగా చేస్తుంది అని చెప్పడం. దీనికి ఆపోజిట్ గా ఇంకొక పర్స్పెక్టివ్ లో నెక్స్ట్ ఈవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే దట్ ఎయిర్ ఇండియన్ బాగానే చేశారు, డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీడ్స్ బాగానే వచ్చాయి, బట్ ఒక రకంగా ప్రైవేటైజేషన్ అనేది అంత అద్భుతంగా చేయలేకపోయారు అండ్ అంత అద్భుతంగా ఒక రకంగా ఎఫిషియెంట్ గా చేయలేకపోయారు ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ ని పెంచడానికి అన్న ఒక లాజిక్ కూడా ఇంకొక రకంగా పెట్టారు. సో మల్టిపుల్ పర్స్పెక్టివ్ రావడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ రకంగా కూడా
ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే.